తెలుగుదేశం అధిష్టానం ఇచ్చిన హామీ మేరకు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ నుంచి విరమించుకుంటున్నానని యువనేత గొంపకృష్ణ ప్రకటించారు. ఎస్కోట నియోజకవర్గం నుండి పోటీలో ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థితో పాటు విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్ గెలుపునకు పనిచేస్తానని తన వెంట నడుస్తున్న నాయకులు, కార్యకర్తలు ప్రజల సమక్షంలో వెల్లడించారు. ఎస్కోటలోని గొంప కార్యాలయంలో అతని వెంట నడుస్తున్న నాయకులతో సోమవారం సాయంత్రం అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గొంపకృష్ణ మాట్లాడుతూ కొత్త ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోపు ఎస్కోట నియోజకవర్గాన్ని విశాఖ జిల్లాలో కలపాలని నేను పెట్టిన కండిషన్ ఒప్పుకున్నారు. అలాగే రైవాడ, తాటిపూటి జలాశయాల నీటిని త్రాగునీటికి ప్రాధాన్యత ఇస్తారని, అయితే సుజల స్రవంతి త్వరగా పూర్తి చేసి 3 సంవత్సరాల లోపు రైవాడ, తాటిపూటి జలాశయాల నీటిని ఈ ప్రాంత భూముల సాగుకు కేటాయించాలని సూచించానని, అలాగే 5,000 మంది యువతకు ఉద్యోగం వచ్చేలా ఎస్కోట ప్రాంతంలో భారీ పరిశ్రమ ఏర్పాటు చేయాలని కోరితే లోకేష్ తప్పనిసరిగా చేస్తామని హామీ ఇచ్చారని కృష్ణ వెల్లడించారు. ఇక ప్రభుత్వం ఏర్పడ్డాక 2,000 మంది మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరితే తప్పనిసరిగా చేస్తామని అధిష్టానం తెలిపిందని గొంప స్పష్టం చేశారు. ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నా మనకు తగిన ప్రాధాన్యత ఇస్తామని భరోసా ఇచ్చారు. కొత్తగా ప్రభుత్వం ఏర్పడ్డాక టీడీపీ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ మనకు తగిన ప్రాధాన్యత ఇస్తామని ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్ టీడీపీ అధిష్టానం హామీ ఇచ్చారన్నారు. అలాగే ఇక్కడ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులుగా ఉన్న వారి గెలుపునకు పనిచేయమని అడిగారని, నా వెంట ఉన్న కేడర్ను దృష్టిలో పెట్టుకుని అధిష్టానం ఇచ్చిన హామీలకి కట్టుబడి నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయకుండా నిర్ణయం తీసుకున్నా. వారి గెలుపునకు అవిశ్రాంతంగా పాటుపడతా అని గొంపకృష్ణ ప్రకటించారు. ఎన్నికలు ముగిసి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రాష్ట్ర స్థాయిలో కేబినెట్ హోదా పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. నా వెంట ఉన్న కేడర్ను కాపాడుకునేందుకు ఎస్కోటలో సొంత ఇంటి నిర్మాణం చేసి ఇక్కడే ఉంటానన్నారు. పార్టీ కార్యాలయం కూడా ఇక్కడే ఉంటుందని, సేవా కార్యక్రమాలు కూడా కొనసాగిస్తా అని యువనేత గొంపకృష్ణ హామీ ఇచ్చారు. అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎస్కోట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించిన తర్వాత రానున్న రోజుల్లో మాకు ఇబ్బందులు పడదు, మమ్మల్ని ఇబ్బంది పెట్టరు, రాజకీయంగా కూడా మమ్మల్ని అందరినీ కూడా వాళ్ళు ఏదైతే స్థాయి పదవులు ఆ స్థాయి పదవులకి ఖచ్చితంగా అవకాశాలు కల్పిస్తాం. ఎట్టి పరిస్థితుల్లోనూ కక్షపూరిత సాధింపు చర్యలకు వెళ్ళము. రేపు వెళ్తే అధిష్టానం ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చు అని మాట ఇచ్చిన తర్వాత బాధగా ఉన్నా, ఇబ్బందిగా ఉన్నా, కష్టంగా ఉన్నా, మరీ ముఖ్యంగా నిన్న 2 రోజుల నుంచి 2 డేస్ నుంచి కొన్ని వందల మంది వాట్సాప్ మెసేజ్లు, ఫోన్ కాల్స్, అలాగే వాయిస్ మెసేజ్లు పెడుతున్నారు. యువకుల్ని వాళ్ళు అనుకున్నది నా రూపంలో కాకుండా వేరే రూపంలో, నేను ఇక్కడ లేకపోయినా, లేకపోతే ఒక స్థానంలో లేకపోయినా ఖచ్చితంగా అధిష్టానం నుంచి ఖచ్చితమైన హామీ తీసుకొని వాళ్ళందరికీ ఎలాంటి ఇది ఉండదు, నేను అనుకున్న ప్రణాళిక ప్రకారం ఇవి జరుగుతాయని పాటించారు. కాకపోతే నేను వీళ్ళందరూ ఈ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని, ఈ ప్రాంత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని, మిమ్మల్ని అందరినీ దృష్టిలో పెట్టుకొని పార్టీ ఇవన్నిటికీ ఒప్పుకుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ మనల్ని అడిగినట్టుగా, తెలుగుదేశం పార్టీ మనల్ని రిక్వెస్ట్ చేసినట్టుగా ఈ నియోజకవర్గంలో ఎవరైతే అభ్యర్థి ఉన్నారో వాళ్ళని గెలిపించడం కోసం మనల్ని సాయపడమని అడిగారు. ఇది చిన్న నిర్ణయం కాదు. కొన్ని వేల మంది నిజంగా నిరుత్సాహపరిచేటువంటి నిర్ణయం అయినప్పటికీ ఈ ప్రాంత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పార్టీకి నష్టం జరిగితే రేపు రానున్న రోజుల్లో మళ్ళా ఇంకా ఎక్కువ ఇబ్బందులు గురవుతామని చెప్పి ఆలోచించి మిమ్మల్ని అందరినీ బాధపడించారు. అయితే తర్వాత జరిగిన పరిస్థితులు, నేను ఇండిపెండెంట్గా వెళ్తే ఈ నియోజకవర్గానికి నేను అనుకున్నది సాధించగలనా? వ్యవస్థలు ఎప్పుడు కూడా వ్యక్తి కంటే వ్యవస్థలు గొప్పవి కాబట్టి వ్యవస్థలకు ఎదిగి వెళ్తే
నాకు మేలు జరిగితే జరగడం తప్పితే నేను నమ్ముకున్న ప్రజలకు లేదా నన్ను నమ్ముకున్న నాయకులకు నేను మేలు చేయలేనేమో అని అనిపించి నేను కొన్ని కండిషన్స్ పెట్టాను. ఎందుకంటే నాకు అవకాశం ఉంది కాబట్టి నన్ను నమ్ముకున్న జనం కోసం నేను ఏదైనా చేయగలిగితే ఈ అవకాశాన్ని వినియోగించుకొని నా వెనక ఇంతమంది జనం ఉన్నారు కాబట్టి ఆ జనం కోసం మీరు ఏదైనా చెయ్యండి అని మాట్లాడడం కోసం మీ అందరి ఇష్టం మేరకు మీ అందరికీ మంచి జరిగే విధంగా నాకు చెడు జరిగినా పర్వాలేదు, నమ్ముకున్న ఓటర్కి, నమ్ముకున్న ప్రజలకి, నమ్ముకున్న నాయకుడికి చెడు జరగకూడదని ఆశించి నేను అధిష్టానంతో సంప్రదింపులు జరిపాను. లోకేష్ గారితో మాట్లాడాను, చంద్రబాబు గారితో మాట్లాడాను. చంద్రబాబు గారు లోకేష్ గారి వ్యక్తిని పంపించారు. మళ్ళీ ఎలాగైనా 3 గంటలు 4 గంటల పాటు మన నాయకులతో మాట్లాడి ఆయన కూడా ఇక్కడ జరిగేది పూర్తిగా పై పంపించారు. మనకు గారు వచ్చి 3 గంటల సేపు కూర్చొని మాట్లాడారు. మరలా నిన్న చంద్రబాబు గారు లోకేష్ గారు ఇంకొక వ్యక్తిని పంపించారు. అయితే ఇవన్నిటికీ కూడా నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే నేను పెట్టిన కండిషన్స్ ముందు మీకు చెప్పాలి. నేను చెప్పినట్టు నాకు 2 రకాల సమస్యలు ఉన్నాయి. నన్ను నమ్ముకున్న నాయకులు, నన్ను నమ్ముకున్న ప్రజలు. ప్రజలకు మీరు ఏం చేస్తే నేను కాంప్రమైజ్ అవుతాను, లేదా నాయకులకు ఏం చేస్తే కాంప్రమైజ్ అవుతాను కండిషన్స్ పెట్టినప్పుడు మొదటిది ఈ నియోజకవర్గం చాలా మంది ప్రజల ఇష్టం మేరకు వైజాగ్ పార్లమెంట్లో ఉంటే బాగుంటుంది అని చెప్పారు. దాన్ని లోకేష్ గారు మన శంకరరావు మీటింగ్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను కలపడానికి ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను వైజాగ్ జిల్లాలో కలపడానికి. కాబట్టి గవర్నమెంట్ వచ్చిన 100 రోజుల లోపు మీరు ఈ ప్రాసెస్ కానీ స్టార్ట్ చేయాలి అనేది నా ఫస్ట్ కండిషన్. ఎందుకంటే అక్కడ దగ్గర ప్రాసెస్ మొదలు పెడితే తర్వాత ముందుకు నడుస్తుంది. అసలు మొదలు పెట్టకపోతే అక్కడే ఆగిపోద్ది. వ్యాపార మండలంలో కొన్ని మండలాల్లో లైబ్రరీ స్కూల్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళ లైబ్రరీస్ లేకపోతే సబాస్ ఇదే నాదని గేట్లు వేరే నాకు అమరావతి గురించి అడగవచ్చు. చంద్రబాబు న్యాయం చేయాలి కదా.